నమస్తే నేను నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో గేమింగ్ ముసుగులో పెరిగిపోతున్న బెట్టింగ్ వ్యసనంపై ఉక్కుపాతం మోపాలని కేంద్రం డిసైడ్ అయింది. ఆన్లైన్ గేమింగ్ కు కోట్ల మంది బానిసలుగా మారిపోవడంతో ఏటా వేల కోట్ల రూపాయలు అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. పైగా వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో డబ్బుతో ముడిపడ్డ ఆన్లైన్ గేమింగ్ పై కేంద్రం కన్నెర చేసింది. కేంద్రం సదుద్దేశంతోనే చట్టం తీసుకొచ్చిన విదేశీ గేమింగ్ యాప్లను కూడా నియంత్రిస్తేనే అసలు లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది. ఇదే అంశంపై వాళ్ళ స్టోరీ బోర్డ్ చూద్దాం. ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమకు మన దేశం ఆకర్షణీయ మార్కెట్ గా మారింది. భారీ జనాభా, అందులోనూ భారీ సంఖ్యలో ఉన్న యువత టైం పాస్ కోసం వ్యసనపరులుగా మారిపోతున్నారు. ఈ వ్యసనంలో వృద్ధి ఏ స్థాయిలో ఉందంటే ఏటా ఏకంగా 20,000 కోట్ల పన్ను ఆదాయం వస్తోంది. దేశంలో ఎంతో మంది ఆన్లైన్ గేమింగ్ వ్యసనం బారిన పడుతూ ఉండటాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దిద్దుబాటు చర్యలను చేపట్టే క్రమంలో కొత్త చట్టానికి రూపకల్పన చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను నియంత్రించడం, ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయడమే దీని ప్రధాన లక్ష్యాలు. గత కొన్ని నెలల్లో ఆన్లైన్ గేమింగ్ యాప్లతో ముడిపడిన మోసపూరిత వ్యవహారాలు పెద్ద సంఖ్యలో వెలుగులోకొచ్చాయి. వాటిని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై దర్యాప్తు సంస్థలు కొరడా జుల్పిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్రం తీసుకున్న కఠిన నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ యాప్లకు యువత బానిసలుగా మారుతున్నారు. తమ విలువైన డబ్బును బెట్టింగ్లో పెట్టి ఆర్థికంగా దివాలా తీస్తున్నారు. రియల్ మనీ గేమింగ్ యాప్లు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ఆకట్టుకునే ప్రకటనలు చేయించి ప్రజల్లో ఈజీ మనీ ఆశలను పెంచుతున్నాయి. వీటిని నిజమే అని నమ్మి ఎంతో మంది యువత రియల్ మనీ గేమింగ్ యాప్లలో బెట్టింగ్ కాస్తున్నారు. చివరకు ఈ వ్యసనపు ఊబిలో కూరుకుపోతున్నారు. పలు రియల్ మనీ గేమింగ్ యాప్లు ఆర్థిక మోసాలకు, ఇతరత్రా అవకతవకలకు పాల్పడుతున్న దాఖలాలు కూడా ఇటీవల వెలుగులోకొచ్చాయి. ఇలాంటి ఆర్థిక అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనం నుంచి యువతను రక్షించే లక్ష్యంతో ఆన్లైన్ గేమింగ్ చట్టాన్ని తేవాలని కేంద్ర సర్కార్ సంకల్పించింది. కేవలం చట్టం తేవడమే కాదు, దీపావళి నుంచి అమల్లోకి రాబోతున్న జీఎస్టీ సంస్కరణలో భాగంగా ఆన్లైన్ గేమింగ్ పై ఏకంగా 40% జీఎస్టీని విధించే ఛాన్స్ ఉంది. ఫినాన్స్ యాక్ట్ 2023 ప్రకారం 2024-25 నుంచి ఆన్లైన్ గేమ్స్లో గెలిచే డబ్బులపై 30% ఆదాయ పన్ను విధిస్తున్నారు. 2023 అక్టోబర్ 1 నుంచి ఆన్లైన్ గేమింగ్ పై 28% జీఎస్టీని విధిస్తున్నారు. ఈ డబ్బులు వల్ల ఆఫ్షోర్ అకౌంట్స్లో పార్కింగ్ చేసి మనీ లాండరింగ్ జరుగుతోంది. ఈవెన్ టెర్రర్ ఫైనాన్సింగ్ కూడా ఇది ఉపయోగించుకుంటున్నారు అన్నది ప్రభుత్వ ఆరోపణ. ఎందుకంటే ఈ ఆన్లైన్ గేమింగ్లో మనీ చేతులు మారడం ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రమాదకరమైన వారి చేతులకు వెళ్తుంది అని. రెండవది ముఖ్యమైన మనందరికీ చుట్టూ ఉన్న సమాజంలో తెలిసింది సామాజిక ఆర్థిక కోణం. ఇవాళ మన ఇళ్లలో మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలోనే కనబడుతుంది. చూడండి, 10వ తరగతి 9వ తరగతి చదువుతున్న పిల్లవాడు కూడా తల్లి కార్డు తీసుకోనో తండ్రి కార్డు తీసుకొని గేమ్ ఆడి డబ్బులు కోల్పోవడం చూస్తున్నాం మనం. సో ఆన్లైన్ రెమీ అని, అలాగే ఆన్లైన్ గేమ్స్, ఇతర రకాల గేమ్స్ ఆడుతూ డబ్బులు కోల్పోవడం, కుటుంబాలు దివాలా తీయడము, యువకులు ఆత్మహత్యలు చేసుకోవడము, అప్పుల పాలవడము ఒక పెద్ద సోషల్ ఎకనామిక్ క్రైసిస్ పాయింట్గా మారిపోయింది ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ. ఆన్లైన్ గేమింగ్ యాప్లపై నిషేధం విషయంలో కేంద్రం అన్నిటికీ వర్తింపజేయకుండా కేవలం డబ్బుతో ముడిపడిన వాటిపైనే ఫోకస్ పెట్టింది. అంటే దేశంలో ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి, డబ్బులతో మాత్రం ఆడకూడదు, ఉత్తినే ఊరికే ఆడాలి. అవును, ఇండియాలో ఇక నుంచి ఆన్లైన్ గేమ్స్ ను డబ్బులు పెట్టి ఆడితే తాట తీస్తారు, జైల్లో వేస్తారు, కోట్ల రూపాయల ఫైన్ వేస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టం ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీని కొంతవరకు దెబ్బతీసే అవకాశం ఉంది. దేశంలో ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ ఏడాది టర్నోవర్ అక్షరాల 32,000 కోట్ల రూపాయలు. డబ్బు పెట్టి ఆడే అన్ని ఆన్లైన్ గేమ్లపై నిషేధం వర్తిస్తుంది. అలాగే ఇలాంటి సైట్స్, యాప్స్ ని ప్రోత్సహించేటువంటి ప్రకటనలపైన కూడా నిషేధం ఉంటుంది. ఇంకా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సంబంధిత లావాదేవీలను ప్రాసెస్ చేయకుండా నిషేధిస్తాయి. Dream11, గేమ్స్ 24/7, వింజో, గేమ్స్ క్రాఫ్ట్, 99 గేమ్స్, కేలో ఫ్యాంటసీ, మై 11 సర్కిల్ వంటి సైట్లు ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీకి ఉన్న ఆదాయంలో దాదాపు 86% రియల్ మనీ ఫార్మాట్ల నుండి వస్తుంది. ఇదంతా ఇప్పుడు తుడిచిపెట్టుకుని పోయి పరిశ్రమ ఆర్థిక జీవనాడి రాత్రికి రాత్రే అదృశ్యమవుతుంది. దీంతో తమ గురించి కూడా ఆలోచించాలని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. ఒక్కసారిగా పూర్తి నిషేధం విధిస్తే ఈ రంగానికి తీవ్ర నష్టం వస్తుందని గుర్తు చేసింది.
అయితే కేంద్రం మాత్రం బెట్టింగ్ వ్యసనాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో భారీ మొత్తంలో పన్ను ఆదాయాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడింది. ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ చట్టపరమైన అంశాలపై ఆధారపడి ఉంది. గత 70 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు ఇంకా వివిధ హైకోర్టులు స్కిల్ గేమ్స్ జూదం పరిధిలోకి రావని తీర్పునిచ్చాయి. కేవలం చట్టపరమైన సమస్యలే కాకుండా ఆన్లైన్ గేమింగ్ నిషేధం వల్ల తీవ్రమైన ఆర్థిక, సామాజిక పరిణామాలుంటాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన తెలిపాయి. నిషేధం మంచి కంటే హాని ఎక్కువ చేస్తుందని, లక్షల ఉద్యోగాలను తుడిచిపెట్టేస్తుందని, ఇంకా ఆన్లైన్ గేమర్లను అక్రమ జూదం, గేమ్స్ వైపు మళ్లిస్తుందని, దీనివల్ల ఆర్థిక వృద్ధి కూడా దెబ్బతీస్తుందని చెప్పాయి. ప్రస్తుతం దేశంలో 45 కోట్లకు పైగా ప్రజలు ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు. నిషేధం వల్ల వీరు అక్రమ ఆపరేటర్ల వైపు మళ్లే ప్రమాదం లేకపోలేదు. దీంతో మోసాలు, వ్యసనం, ప్రమాదాలు పెరుగుతాయి. అక్రమ ఆఫ్షోర్ జూదం ఆపరేటర్ల వల్ల ప్రభుత్వం 4 బిలియన్ల కంటే ఎక్కువ జీఎస్టీ ఆదాయాన్ని కోల్పోతుంది. ఈ మొత్తం చట్టబద్దమైన భారతీయ గేమింగ్ పరిశ్రమ మొత్తం ఆదాయం కంటే ఎక్కువ. ప్రస్తుతం ఈ పరిశ్రమ ఏటా 25,000 కోట్లకు పైగా పన్నులను అందిస్తోంది. ఇంకా లక్షల మందికి ఇంజనీరింగ్, యానిమేషన్, గేమ్ డిజైన్ వంటి రంగాల్లో ఉద్యోగాలు కల్పిస్తోంది. ఈ పరిశ్రమ ఏటా 20% వృద్ధి చెందుతోంది. 2028 నాటికి వృద్ధి రేటు రెట్టింపు అవుతుందని అంచనా. ऑनलाइन मनी गेम्स जो कि आज समाज में बड़ा चिंता का विषय बना है। जैसा आपने आरंभ में कहा, कई ऐसे परिवार है, कई ऐसे व्यक्ति है जिनको ऑनलाइन मनी गेम्स के कारण एक एडिक्शन हो जाता है। जिंदगी भर की बचत गेम में उड़ा दी जाती है। फ्रॉड और चीटिंग एल्गोरिदम्स ऐसे होते हैं कि पता नहीं चलता कि कौन किसके साथ खेल रहा है, और एल्गोरिदम्स ओपेक एल्गोरिदम्स होते हैं, हार निश्चय हो जाती है। फाइनेंशियल लॉसेस, माननीय अध्यक्ष जी, कई परिवार नष्ट हुए, एक्सट्रीम केसेस हुए, सुसाइड भी हुई। ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లకు ఇకపై అమాయకుల ప్రాణాలు బలి కాకుండా కేంద్రం తీసుకొచ్చిన కీలక బిల్లుకి లోక్సభ ఆమోదం తెలిపింది. ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025 పేరుతో దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లుని ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో దీన్ని లోక్సభ ఆమోదించింది. రాజ్యసభలో కూడా ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర లాంఛనమే కావడంతో బిల్లు చట్టంగా మారడం ఖాయమే. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు బానిసలుగా మారుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉండడంతో కేంద్రం అలర్ట్ అయింది. ఆన్లైన్ ఫ్యాంటసీ గేమ్స్, పోకర్, రమ్మీ, ఇతర కార్డ్ గేమ్స్, ఆన్లైన్ లాటరీలు, సజ్జా, జువా వంటి ఆన్లైన్ జూదాలను నిషేధించింది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి 3 ఏళ్లు జైలు శిక్ష, గరిష్టంగా ₹1,00,00,000 వరకు జరిమానా విధిస్తారు. అయితే ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య ఉన్న సున్నిత విభజన రేఖను ఈ బిల్లు గుర్తించింది. ఈ స్పోర్ట్స్కి ఈ నిషేధం వర్తించదు. డబ్బు ప్రమేయం ఉన్న ఆన్లైన్ గేమ్స్ని మాత్రమే ఈ బిల్లు నిషేధించింది. కాబట్టి మొత్తంగా ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందన్న వాదనలో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రియల్ మనీతో గేమింగ్ ముసుగులో బెట్టింగ్ చేస్తున్న యాప్లే ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ ప్రతినిధులుగా చెప్పుకోవడం హాస్యాస్పదమని అంటున్నాయి. కొత్త చట్టంలో కేవలం గేమింగ్ యాప్లపై నిషేధంతో సరిపట్టలేదు ప్రభుత్వం. వాటికి ప్రమోట్ చేసేటువంటి సెలబ్రిటీలను కూడా వదలలేదు. ఏ రూపంలో అయినా రియల్ మనీ గేమ్ను ప్రోత్సహించినా సరే కఠిన శిక్షలు తప్పేవిక. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలకు కూడా కేంద్రం షాక్ ఇచ్చింది. ఇలాంటి యాప్స్ ని ప్రోత్సహించి తమకు తెలియదంటే ఇకపై కుదరదు. ఆయా ఆన్లైన్ గేమ్స్ కి సంబంధించిన ప్రకటనల్లో భాగస్వాములైన వారికి గరిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష విధించేలా బిల్లు రూపొందించారు. వారికి 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఆన్లైన్ గేమ్స్ కి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్న వారికి కూడా గరిష్టంగా 3 ఏళ్ల పాటు శిక్ష, ₹1,00,00,000 వరకు జరిమానా విధిస్తారు. అయితే ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా పేర్కొన్నారు. ఆన్లైన్ గేమ్లు ఆడుతున్న వారిపై చర్యలు మాత్రం తీసుకోరు. వారిని హెచ్చరించి వదిలేస్తారు. వారిని కేవలం బాధితులుగా మాత్రమే పరిగణిస్తారు. అయితే ఈ గేమ్ల రూపకల్పన, వాటి నిర్వహణ, ప్రచారం వంటి విషయాల్లో మాత్రం ఎవ్వరిపై కూడా కనికరం చూపే అవకాశం లేదు. ఆన్లైన్ గేమ్స్ పట్ల నిరక్షరాస్యులు కూడా ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం ఫ్లెక్సిబిలిటీ. ఎవరైనా ఆన్లైన్లో గేమ్స్ ఆడొచ్చు. బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకుంటే చాలు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా సరే సులభంగా జరుగుతాయి. అయితే ఈ ట్రాన్సాక్షన్స్ ని కూడా కేంద్రం కట్టడి చేస్తోంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా నిధులు సులభంగా బదిలీ చేసేందుకు వీలు లేకుండా చేస్తోంది. లావాదేవీలు సులభంగా లేకపోతే ఎవ్వరూ ఈ బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లబోరని కేంద్రం భావిస్తోంది. ఆన్లైన్ గేమింగ్ ను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త కఠిన చట్టాన్ని తీసుకొస్తుంది. దీని ప్రకారం సినిమా తారలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎవ్వరూ బెట్టింగ్ యాప్లను ప్రచారం చేయలేదు. ఆన్లైన్ గేమింగ్ ను సురక్షితంగా, బాధ్యతాయుతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం.
చాలా కంపెనీలు ఆన్లైన్ గేమింగ్ ముసుగులో బెట్టింగ్ను ప్రోత్సహిస్తున్నాయి. ఈ పోకడలకు అడ్డుకట్ట వేయడమే సర్కారు అసలు ఉద్దేశం. మనము ఒక దగ్గర నడిచి ఒక దగ్గర నిషేధిస్తే అది కంట్రోల్ కాదు. ఇప్పుడు కంట్రోల్ మొత్తం కంట్రీలో తీసుకురావడంతోనే డెఫినెట్లీ ఇది పరిణామం ఉంటుంది. మనము అడ్మినిస్ట్రేటర్సు, పాలసీ మేకర్సు, పోలీస్ అందరూ కూడా మళ్ళీ చట్టం వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా పనిచేసి దానికి తగ్గట్టుగా సిస్టమ్ డెవలప్ చేసి మళ్ళీ ఒక మెనెస్ కాకుండా మళ్ళీ ఇలాంటి క్రైమ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన. కొత్తగా వచ్చే చట్టం గేమింగ్ కంపెనీలతో పాటు యాప్లను తయారు చేసే కంపెనీలనే కాకుండా వాటిని ప్రమోట్ చేసే సెలబ్రిటీలు కూడా చట్టం పరిధిలోకి వస్తారు. బెట్టింగ్, జూదంపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. గత కొన్నేళ్లలో గేమింగ్ యాప్ కంపెనీలు వందల కోట్ల రూపాయలు ఆర్జించాయి. చాలా మంది బడా సినీ తారలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఈ యాప్కు ప్రకటనలు ఇవ్వడం, వాటి పట్ల యువత ఆకర్షితులవ్వడాన్ని బట్టి వారి సంపాదన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు ఈ సెలబ్రిటీలపై ఒక కన్నేసుంచాయి. దీనికి సంబంధించి ఇటీవల ఒక క్రికెటర్ను కూడా విచారణకు పిలిచారని ప్రచారం జరుగుతోంది. డబ్బు పెట్టుబడి పెట్టి ఆన్లైన్ గేమ్స్ ఆడేవారి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. మనీ బేస్డ్ ఆన్లైన్ గేమింగ్ మనీ లాండరింగ్, మోసం, సైబర్ నేరాలను ప్రోత్సహిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. మెజారిటీ గేమింగ్ కంపెనీలు తమ యాప్స్ను స్కిల్ గేమ్స్ అని పిలవడం ద్వారా నిషేధాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాయి. తమిళనాడు, తెలంగాణ, ఏపీ, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాలు నీటిని పూర్తిగా నిషేధించాలని కోరుతున్నాయి. ఈ ఆటల వల్ల యువత, పెద్దలు తమ సంపాదన, పొదుపు మొత్తాన్ని కోల్పోతున్నారు. ఈ నిషేధాన్ని పలు గేమింగ్ కంపెనీలు కోర్టులో సవాల్ చేయగా మద్రాస్ హైకోర్టు వారి పిటిషన్లను కొట్టివేసింది. గేమింగ్ యాప్స్ వినియోగదారులను మోసం చేస్తున్నాయని ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులందాయి. ఉదాహరణకు, గేమ్ ఆడటానికి కేవలం 49 రూపాయలు సబ్స్క్రిప్షన్ ఫీజును వసూలు చేస్తాయి. కానీ వినియోగదారుడు తదుపరి గేమ్ను ప్రారంభించినప్పుడు ప్రతి ఆటకు ఈ రుసుము భిన్నంగా ఉంటుంది. అతడి బ్యాంకు ఖాతా నుండి డబ్బు కట్ అవుతూనే ఉంటుంది. దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు ఆన్లైన్ నగదు బెట్టింగ్ యాప్ల మోజులో వేల లక్షల రూపాయలు కోల్పోతున్నారు. కొన్ని యాప్లు రివార్డుల పేరుతో ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. ఛత్తీస్గఢ్కు చెందిన ఒక మంత్రి కుటుంబంలో చిన్నారి కూడా గేమింగ్ యాప్స్లో చాలా డబ్బు పోగొట్టుకున్న ఉదంతం రియల్ మనీతో ముడిపడ్డ గేమింగ్ ఏ స్థాయిలో విస్తరించిందో చెబుతోంది. రియల్ మనీ గేమ్లను భారత ప్రభుత్వం నిషేధించడంతో ఆయా కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు నష్టపోతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆన్లైన్ గేమింగ్ రంగంలో దేశంలో ప్రముఖంగా ఉన్న డ్రీమ్11, నజారా టెక్నాలజీస్, జూపీ, మొబైల్ ప్రీమియర్ లీగ్, గేమ్స్ 24/7 వంటి సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి దాదాపు $2.4 బిలియన్ సమీకరించాయి. అందుకు టైగర్ గ్లోబల్, కలారీ క్యాపిటల్, బేస్ పార్ట్నర్స్ వంటి సంస్థలు ప్రధాన పెట్టుబడిదారులుగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో వీటికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డ్రీమ్11 దేశపు అతిపెద్ద ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్స్లో ఒకటిగా నిలుస్తుంది. ఇది 2014 నుంచి $1.6 బిలియన్ పైగా నిధులను ఆకర్షించింది. టెన్సెంట్, కలారీ క్యాపిటల్, ఆల్ఫావేవ్ గ్లోబల్ వంటి ఇన్వెస్టర్లు ఈ కంపెనీలో భారీగా పెట్టుబడి పెట్టాయి. ఒక్క కలారీ క్యాపిటల్ మాత్రమే $100 మిలియన్ పైగా ఇన్వెస్ట్ చేసింది. వీసీలు, పీఈలు వేగంగా విస్తరిస్తున్న ఈ రంగాన్ని అధిక వృద్ధి అవకాశం భావించాయి. అయితే రియల్ మనీ గేమింగ్పై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ పెట్టుబడుల విలువను దెబ్బతీస్తుందని, ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే కేవలం ఇక్కడ స్వదేశీ యాప్ల నిషేధంతో అనుకున్న లక్ష్యం సాధించలేరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎలాగైతే కొన్ని విదేశీ టీవీ ఛానల్స్ ను ఇక్కడ రాకుండా చేస్తున్నారో అలాగే విదేశీ యాప్లు కూడా ఇక్కడ ఓపెన్ కాకుండా చూడాలి అనే డిమాండ్ వినిపిస్తోంది. అంతేకాని ఒక తలుపు మూసేస్తే మరో తలుపు తెరిచే అవకాశం ఇవ్వకూడదనే సూచనలు కూడా వినిపిస్తున్నాయి. దేశంలో ఆన్లైన్ గేమింగ్ యాప్లు నిషేధిస్తూ కేంద్రం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇది గేమింగ్ ఇండస్ట్రీకి షాకే అయినా ఈ చట్టం వెనుక సహేతుక కారణాలున్నాయనడంలో సందేహమే లేదు. ఆన్లైన్ గేమింగ్ దేశంలో చాలా మందికి వ్యసనంగా మారడం, తద్వారా మనీ లాండరింగ్, ఆర్థిక మోసాలు జరుగుతున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ నిషేధం కేవలం స్వదేశీ యాప్లకే వర్తించడంతో చట్టం అసలు ఉద్దేశం నెరవేరటంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ఆన్లైన్ గేమింగ్ వ్యసనపరులు స్వదేశీ కాకపోతే విదేశీ యాప్లో అయినా ఆన్లైన్ గేమింగ్ కంటిన్యూ చేస్తారు. అప్పుడు క్రిప్టో ద్వారాలు కూడా తెరుచుకునే అవకాశం లేకపోలేదు. మరి సర్కారు ఈ కోణంలో ఏం ఆలోచించింది అనే చర్చ జరుగుతోంది. దేశంలో ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ ఎదుగుదల ఒక క్రమ పద్ధతిలో జరిగింది. ఫ్యాంటసీ స్పోర్ట్స్లో మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శనపై పందాలు కాయడం ఓ ప్రత్యేకమైన నైపుణ్యంగా ప్రచారంలోకి వచ్చింది. అదే సమయంలో కరోనా విజృంభణ, వర్క్ ఫ్రం హోం కల్చర్ పెరుగుదల, మొబైల్ ఎంటర్టైన్మెంట్లో విపరీత వృద్ధితో దేశంలో ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీకి గట్టి పునాదులే పడ్డాయి.
దీనికి తోడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ ఆన్లైన్ గేమింగ్కు నమ్మకమైన మార్కెట్గా మారింది. అప్పటికి వీటిని నిరుత్సాహపరచడానికి సర్కారు అత్యధికంగా 28% పన్ను విధిస్తున్నా ఎక్కడా వృద్ధి ఆగలేదు. Dream11 గేమ్స్, 24/7, మొబైల్ ప్రీమియర్ లీగ్ వంటి యాప్లకు ఆదరణ పెరుగుతూనే ఉంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. స్వదేశీ యాప్ బెట్టింగ్ పరిశ్రమ విలువ కంటే విదేశీ యాప్ల ద్వారా జరిగే బెట్టింగ్ విలువ చాలా ఎక్కువ. గేమింగ్ ముసుగులో జరిగే బెట్టింగుల్లో ఎక్కువ భాగం క్రికెట్ మీదే. అది ఏటా 2 నెలల పాటు జరిగే ఐపీఎల్ మీదే ఎక్కువ. ఈ గేమింగ్ యాప్ల నిషేధంతో బెట్టింగ్ వ్యసనం ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కు, అది ప్రముఖ పర్యాటక కేంద్రాలైన గోవా, సిక్కింలో ఉన్న క్యాసినోలకు షిఫ్ట్ అవుతుందని అంచనా. దేశంలో నిజంగా బెట్టింగ్ వ్యసనాన్ని తుడిచిపెట్టదలుచుకుంటే ప్రస్తుత చట్టానికి సవరణలు అవసరమవుతాయని అంచనాలున్నాయి. ఎందుకంటే పరిమితంగా ఉన్న దేశీయ యాప్ల కంటే అపరిమిత అవకాశాలకు తలుపులు తెరిచే విదేశీ యాప్లతోనే ప్రమాదం ఎక్కువ. ఒక పని చేయడం తప్పు అన్నప్పుడు ఆ తప్పు చేయడానికి ఉన్నటువంటి అన్ని దారులు మూసేయాలి. అప్పుడే ఆ తప్పు జరగకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు కేంద్రం తీసుకొస్తున్న చట్టం అనుకున్న లక్ష్యంలో సగం మాత్రమే నెరవేరేలా ఉందనే అభిప్రాయాలు వస్తున్నాయి. విదేశీ యాప్లు మన చట్ట పరిధిలోకి రాకపోయినా వాటిని మన దేశంలో ఓపెన్ కాకుండా చేయడం సాధ్యమే. ఇప్పటికే కొన్ని విదేశీ టీవీ ఛానళ్ల ప్రసారాల విషయంలో కేంద్రం అదే సూత్రం పాటిస్తోంది. అదే అనుభవాన్ని విదేశీ బెట్టింగ్ యాప్లకు ఉపయోగించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అలా చేసినప్పుడే పూర్తి స్థాయిలో బెట్టింగ్పై నిషేధం విధించినట్టు అవుతుందని, అప్పుడు వ్యసనపరులకు కూడా అన్ని మార్గాలు మూసుకుపోతాయని సూచిస్తున్నారు. అలాగే యువతలో బెట్టింగ్ వ్యసనం ఎలా విస్తరిస్తుందో, బెట్టింగ్ యాప్ల నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో సమగ్ర పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే పకడ్బందీగా బెట్టింగ్ను నిర్మూలించడం సాధ్యమవుతుంది. బెట్టింగ్ యాప్స్కు యువత ఎలా బలైపోతున్నారన్న దానిపై ప్రహార్ అనే సంస్థ సర్వే చేసింది. బెట్టింగ్ యాప్స్ వాడుతున్న వారిలో ఎక్కువ మంది 25 ఏళ్లలోపు వారినని సర్వేలో తేలింది. ఈజీ మనీ కోసం ఇప్పుడు యువత బెట్టింగ్ యాప్స్కు అలవాటు పడుతున్నారని రిపోర్ట్ ఇచ్చింది. ఫోర్సెస్ డ్రైవింగ్ ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ పేరుతో 6 వారాల పాటు సర్వే చేసింది ప్రహార్ సంస్థ. ముఖ్యంగా ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడులు పెడుతున్నారని సర్వేలో తేలింది. బెట్టింగ్ అనేది ఇంటర్నేషనల్ నెట్వర్క్. ప్రతి బెట్టింగ్ యాప్ వెనకాల ఒక పెద్ద ముఠా ఉంటుంది. దేశంలో బెట్టింగ్ యాప్లపై నిషేధం ఉన్నా యథేచ్ఛగా సాగుతూ ఉండడానికి ఇదే కారణం. నేరుగా బ్యాంక్ అకౌంట్ల ద్వారానే ఈ బెట్టింగ్ దందా నడుస్తోంది. ఇందుకోసం ముందుగా ఊరు పేరు తెలియని కొందరు వ్యక్తుల పేర్ల మీద సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. బెట్టింగ్ యాప్స్ కోసం ఇవే అకౌంట్లను ఉపయోగించుకుంటారు. వీటితో యూపీఐ అకౌంట్లను క్రియేట్ చేస్తారు. అలాగే కొంతమంది డెవలపర్ల సాయంతో ఆకర్షణీయమైన పేర్లతో యాప్స్ను తయారు చేస్తారు. ఈ యాప్స్ను ఎవరు నిర్వహిస్తారు అన్న విషయం తెలియకుండా ఉండేందుకు ఇలా వందలాది బ్యాంక్ అకౌంట్లను ఉపయోగిస్తుంటారు. బెట్టింగ్ యాప్స్కు కేవలం యువత మాత్రమే కాకుండా పెద్దలు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. వాస్తవానికి తెలంగాణలో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్లపై నిషేధం ఉంది. దీంతో ఆయా యాప్స్లో చాలా వరకు ఇక్కడ పనిచేయవు. ఈ కారణంగానే 69% మంది వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ వాడుతున్నారు. 95% మంది తమ గుర్తింపు బయటపడకుండా జాగ్రత్త పడుతూ నకిలీ పేర్లతో ఆడుతున్నారు. ఇక్కడ నిషేధం ఉన్నప్పటికీ బెట్టింగ్ యాప్స్తో పాటు లింకుల ద్వారా అందుబాటులోకి వచ్చే సైట్స్ను వినియోగించడం చాలా తేలికని 89% అభిప్రాయపడ్డారు. 96% మంది బెట్టింగ్లపై నిషేధం ఉందని, తప్పని తెలిసి కూడా ఈజీ మనీ కోసం ఈ వ్యసనాన్ని కొనసాగిస్తున్నామని ఒప్పుకున్నారు. అయితే ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా నిషేధం ఉన్నా కొన్ని బెట్టింగ్ యాప్లు రన్ అవుతాయి. కానీ ఫేక్ జీపీఎస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని లొకేషన్ మార్చుకోవాలి అని సూచిస్తారు మనీ గేమింగ్ యాప్ నిర్వాహకులు. లేకపోతే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ప్రీమియం సేవలను వాడాలని, అందుకు 500 ఖర్చవుతుందని సలహా ఇస్తారు. ఈ చర్యలతో బెట్టింగ్ యాప్లకు అనుమతి ఉన్న రాష్ట్రాలతో పాటు విదేశాల లొకేషన్లు ఎంచుకునే అవకాశం ఉంటుందని, దాన్ని గుర్తించడం సాధ్యం కాదంటున్నారు పోలీసులు. ఆన్లైన్ బెట్టింగ్ నిషేధంతో అక్రమ ఆపరేటర్ల చీకటి దందా మొదలయ్యే ప్రమాదం కూడా ఉంది. దీంతో మోసాలు, వ్యసనం, ప్రమాదాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అక్రమ ఆఫ్షోర్ జూదం ఆపరేటర్ల వల్ల భారత ప్రభుత్వం 4 బిలియన్ల కంటే ఎక్కువ జీఎస్టీ ఆదాయాన్ని కోల్పోతుందని వివరిస్తున్నారు. ఈ మొత్తం చట్టబద్దమైన భారతీయ గేమింగ్ పరిశ్రమ మొత్తం ఆదాయం కంటే ఎక్కువ. బెట్టింగ్ భూతాన్ని తరిమి కొట్టేందుకు కేవలం చట్టాలు చేయడంతో ప్రయోజనం లేదు. మరింత పకడ్బందీ యాక్షన్ తీసుకుంటేనే ఫలితం ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. ఎందుకంటే మన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల్లో, దేశాల్లో ఆన్లైన్ బెట్టింగ్ను నిషేధించారు. అయినా సరే వందల కొద్దీ యాప్లు పుట్టుకొస్తున్నాయి. ఈ యాప్లు పనిచేయకుండా ఎందుకు చేయలేకపోతున్నారో కూడా ఆలోచించుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సమన్వయంతో పనిచేసి బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టాలి. యువతను బెట్టింగ్ యాప్స్ ట్రాప్ నుంచి తప్పించాలి. ఏ రూట్లోనూ, ఏ రూపంలోనూ ఆన్లైన్ గేమింగ్ యాప్స్ జనాలకు అందుబాటులో రాకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టంగా వ్యవహరించాలి. అప్పుడే అనుకున్న లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరే అవకాశాలు పెరుగుతాయి.